తెలుగమ్మాయే అయినా పవన్ కళ్యాణ్ సరసన బాగానే ఆఫర్ పట్టేసిందంటూ అందరూ అనిషా అంబ్రోస్ను ఓవర్ నైట్లో ఆకాశానికెత్తేశారు. ఏమైందో ఏమో ఆ ఆఫర్ను చేజార్చుకుని అగాధంలో పడిపోయిన ఆ బ్యూటీ అదే ఊపుతో బౌన్స్ బ్యాక్ అయింది. రన్ సినిమాతో సర్దార్ కన్నా ముందే సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఎక్స్పోజింగ్కు హద్దులున్నాయంటూ టాప్ హీరోయిన్ అయ్యే లక్కీ ఛాన్స్ను మిస్ చేసుకున్న ఈ భామ నేర్చిన గుణపాఠం ద్వారా కొత్త ట్రెండ్ను షురూ చేసిందట. ఈ ఊపుతో అమ్మడు ఎక్కడికో వెళ్ళిపోతుందని అంటున్నారు సినీ పండిట్స్. అలియాస్ జానకి సినిమాలో హోమ్లీగా అలరించిన ఈ లోకల్ బ్యూటీ ఆ సినిమాతో కాస్త గుర్తింపు రాగానే ఎక్స్పోజింగ్ చేయను, అతికి పరిమితులు వర్తిస్తాయంటూ చాలా షరతులు పెట్టింది. దీంతో దర్శక నిర్మాతలు అమ్మడి మొహం చూడటం మానేశారు. సర్దార్ అనిషా చేజారిపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా తప్పును గ్రహించిన ఈ వైజాగ్ బ్యూటీ అందాల ఆరబోతకు తెరలేపిందట. రన్ సినిమాతో తనలోని గ్లామర్ యాంగిల్ను పరిచయం చేయబోతుందట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. మరి అంగాంగ ప్రదర్శనకు పచ్చజెండా ఊపేసిన ఈ బ్యూటీ ముద్దు ముచ్చట్లకు నో ప్రాబ్లం అన్నదో లేదో సినిమా విడుదలైతేనే తెలుస్తోంది. ఏమైనా తన ఫ్యూచర్ రన్ సినిమాపైనే ఆధారపడి ఉంది కాబట్టి అమ్మడు ఏ విషయంలోనూ రాజీ పడలేదట. మరి ఈ సినిమాతోనైనా అనిషా కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.